చేసుకుందామంటే చిన్న ప్రార్థన క్లుప్తంగా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మా మనసెరిగిన మా దేవ, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాశీలిస్తున్న ప్రభావ. చక్కటైన అవకాశాన్ని ఇచ్చి మీ వాక్యాన్ని నేర్చుకునే ధన్యతను, భాగ్యాన్ని మా హృదయాలకు ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ మందిరానికి చేరి మీ వాక్యాన్ని వినగలిగే మంచి మనసును మా అందరికి ఇచ్చినందుకే స్తోత్రములు, కృతజ్ఞతాశీలిస్తున్న ప్రభావ. ఇప్పుడైతే తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించుటకు శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని ఇంకనూ ఈ సజీవ లెక్కలో ఉంచి మనల్ని పోషిస్తున్నందుకే మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే లోకములో ఎవరికీ లేని ధన్యత మనకే ఇవ్వబడింది. ఏంటి తెలుసా? ఆయనను స్తుతించుకోవడానికి ఈ మందిరానికి రావడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పే ధన్యతను దేవుడు మనకి ఇవ్వడం, మనం ఈ మందిరానికి చేరి ఆయనను వేడుకునే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. కాబట్టి అందుకే మనము నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ మనమైతే దేవుని శక్తిని బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి ఇంకను బ్రతికి ఉన్నామని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఈ మందిరానికి అయితే ఊరకనైతే రాలేదు, అవునా కదా? అవునా కదా? మీరు ఊరకనైతే రాలేదు. ఇది ఎంతో కొంత దేవుని మాటలు చెప్తారు. ఆ మాటలు చాలా గొప్పవి. అవి ఎలాంటివంటే నన్ను రక్షించేవి, నన్ను సరైన మార్గంలో నడిపించేవి. ఇదిగో పాపము చేయకుండా నన్ను సరైన మార్గంలో నడిపించే మాటలు ఇక్కడ చెప్పబడతాయని మనసులో విశ్వసించి ఈ మందిరానికి రావాలనే ఆశతోనే మీరు వచ్చారు. అలా వచ్చితేనే మీకు ధన్యత, కానీ ఏదో వచ్చాం, వెళ్ళాం, వెళ్ళిపోయామంటే కూడా ఏమాత్రం బాగోదన్నమాట. ఏమాత్రం బాగోదు. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతుంది. అందుకనే మీరు ప్రతిదినం ఏం చేస్తారు తెలుసా? వాక్యం నేర్చుకోవడానికి వస్తారు. ఎక్కడికి వస్తారు చెప్పండి? ఎందుకు వస్తారు చెప్పండి? దేవుని మందిరానికి ఎందుకు వస్తారంటే వాక్యం నేర్చుకోవడానికి వస్తారు. ఆ వాక్యం చాలా గొప్పదని మనస్ఫూర్తిగా నమ్ముచు మీరు ఈ మందిరానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు. ఊరకనైతే మీరు రావట్లేదు, వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు అని మీ హృదయంలో ఉండాలి. ఇదిగో నేను వాక్యాన్ని నేర్చుకోవడానికి మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో క్రీస్తు స్వారూప్యంలోకి నేను మారడానికి వెళుతున్నాను, ఇదిగో నాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ తొలగించేది నాలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించేది, నాలో ఉన్నటువంటి కల్మషాన్ని, మలినాన్ని తొలగించేది ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని వాక్యము అని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మందిరానికి వచ్చారు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనము కొన్ని విషయాలు జీవ గ్రంథంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది జనాభాలో ఎక్కువ శాతం ప్రతి నోట నానబడుచున్న పదం ఏమిటో తెలుసా? ఇదిగో యేసు ప్రభువు. ఏం చెప్పండి? యేసు ప్రభువు. చూడండి, ప్రపంచంలో నుండి 850 కోట్ల మందిలో ఎక్కువ మంది ఆయన నామ స్మరణాన్ని తెచ్చుకుంటారు, ఆయన నామాన్ని స్మరించుకుంటారు. ఇప్పుడు మీరైనా చెప్పండి, నేను ఈ రోజులో యేసు ప్రభు అనే మాట నా నోటి నుంచి అన్నారు మీరైనా? అనింటారు. ప్రార్థనలో యేసు ప్రభు అని వేడుకుంటారు. అంటే ప్రతినిత్యము మన నోటి నుంచి వస్తున్నటువంటి పదం ఏమంటే యేసు ప్రభువు. ఆయన లేకపోతే మన జీవితమే లేదు అసలుకి, ఆయన లేకపోతే మన బ్రతికే లేదు అసలుకి. అలాంటి నామాన్ని నిత్యం మనం ఏం చేస్తున్నామంటే స్మరిస్తుంటాం. ఆయన ఏం చేస్తున్నాడంటే తన శిష్యులైన వారందరికీ ఏం చెప్పాడంటే, వెళుతూ ఇదిగో మీరు వెళ్ళి సర్వలోకానికి ఏం చేయాలా? సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించమన్నాడు. ఇది ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే క్రైస్తవులు అనబడిన వాళ్ళు మాత్రమే ప్రకటిస్తారు. ఎందుకు ప్రకటిస్తారంటే ఇదిగో రక్షణ మార్గం ఇతరులకు తెలియజేయడానికి, రక్షణ మార్గాన్ని ఇతరులు తెలియజేయడానికి, ఇదిగో యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు,
గొప్ప రక్షకుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు అని మంచి మనసు కలిగి ఏం చేస్తారంటే మీరు కూడా రక్షణ భాగ్యంలోకి రండి అని ఇతరులకు ఏం చేస్తారంటే వాక్యాన్ని ప్రకటిస్తారు. క్రైస్తవులు అనబడే వాళ్ళే ప్రకటిస్తారు. ఇదిగో అన్యజనులు ప్రకటించరు, ఇదిగో ఆ దేవుడు లేడనే వాళ్ళు కూడా ప్రకటించరు. ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. ఇలా ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందంటే సర్వ సమాజంన వాళ్ళు యేసుక్రీస్తుని వింటారు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, యేసుక్రీస్తు వారు ఏం చేశారు అని వింటారు. అలా వినటం వలన ఒకటి కలుగుతుంది, ఏంటి చెప్పండి? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఉంది కదా, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఆ మాట ఎవరి వలన? క్రీస్తును కూర్చున్నటువంటి మాట వలన కలుగుతుందంట. ఎలా కలుగుతుందంట? క్రీస్తును కూర్చున్నటువంటి మాట వలన మాత్రమే కలుగుతుందంట. విశ్వాసం ఎలా కలుగుతుందంటే క్రీస్తును కూర్చున్నటువంటి మాట వలన మాత్రమే కలుగుతుంది. ఎలా అంటే ఇదిగో ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను చేసినటువంటి తప్పుల నిమిత్తం నా కొరకు నేను భరించాల్సినటువంటి పాప శిక్షను తన భుజముల మీద వేసుకొని నా శిక్షను తాను భరించి ఇదిగో నేను పొందాల్సినటువంటి మరణ శిక్ష ఆయన పొంది ఆయన యందు రక్షణ ఉందని విశ్వసించి ఎవరైతే ఆయన యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడి ఇదిగో ఆయన మరణాన్ని గురించి ఇతరులు ప్రకటిస్తూనే ఉంటారు. అసలుకి ఈ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇదిగో మీరందరూ పాపముల చేత చచ్చిపడి ఉన్నారు. దేని చేత చచ్చిపడి ఉన్నారు? ఈ పాపం వలన వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. మరణం అంటే మామూలు శరీర సంబంధమైన మరణమా, ఆత్మ సంబంధమైన మరణమా? ఆత్మ సంబంధమైన మరణం. ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతారు, తప్పకుండా చచ్చిపోతారు. కానీ అసలుకి చావని ఆత్మ ఒకటి ఉంది, చావని ఆత్మ ఒకటి ఉంది. ఇదిగో అది చచ్చిపోకూడదు, నిత్య నరకంలో అక్కడ చచ్చిపోకూడదు అని మనం ఏం చేసామంటే విశ్వసించాం. ఏమని? ఇదిగో నేను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర చోటు ఉంది, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఇదిగో ఇదిగో ఆ యొక్క నరక శిక్ష నుంచి, పాతాళం నుంచి రక్షింపబడతారని విశ్వసించి ఆయన మార్గంలో వచ్చారు. అందుకని విశ్వాసం అనేది కనపడదు. కనపడుతుంది చెప్పండి? విశ్వాసం అనేది కనపడుతుందా? కనపడదా? కనపడదు. కంటికి కనిపించనిదే విశ్వాసం. కంటికి కనిపించనిదే విశ్వాసం. ఏది విశ్వాసం చూపించండి అంటే నాలో ఉంది, ఎలా చూపించగలను? నేను నమ్ముతున్నానని అంటాం. అందుకనే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. చాలా మంది అంటారు, ఏమంటున్నారంటే అసలుకి పరలోకం ఉందో లేదు, నిత్య నరకం ఉందో లేదు అని హేతువాదులు అనే వాళ్ళు అడుగుతుంటారు. ఈ జీవితమే మనిషిగా పుట్టే మరలా మట్టిలో కలిసిపోతాం, అంతేగాని పైన పరలోకము మాకైతే తెలీదు, కింద నరకము మాకైతే తెలీదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అవిశ్వాసులు. విశ్వసించిన వాడు ఏం చేస్తాడంటే ప్రభు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, నేను చేసినటువంటి ప్రతి క్రియకు ప్రతిఫలము తప్పకుండా ఇస్తారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అందుకనే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనను విశ్వసిస్తారు. ఆయనను ఎవరిని? యేసు ప్రభును దేవుడు మృతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసిస్తారు. అలా విశ్వసించిన వారందరూ కూడా మీరే ఇప్పుడు అలా విశ్వసించాం కదా మనమంతా. అలా విశ్వసించే మనం ప్రతి ఆదివారం ఏం చేస్తాం? రొట్టెలోను ద్రాక్ష రసంలోను చేయి వేసి ఇదిగో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. నా కొరకు మరణించావు ప్రభువా, నా నిమిత్తం, నేను చేసినటువంటి తప్పు నిమిత్తం నువ్వు మరణించావు అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన మీద ఉన్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటాం. నేను కూడా ఇతరులకు సువార్తను ప్రకటించాలి కదా, నేను కూడా విశ్వసించిన ప్రకారం మాట్లాడాలి కదా, నా విశ్వాసాన్ని ఇతరులకు చెప్పాలి కదా అని మనం నిత్యము యేసు ప్రభుని గురించి మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉండాలి కూడా. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. ఇలా చెప్పబడుతున్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో కొన్నైనా అర్థమయ్యావా? ఒక 3 విషయాలన్నా అర్థమయ్యావా? నేను విశ్వాసం అనే పాయింట్ మీద అందరికీ పరిచయం చేసుకుంటూ వస్తున్నా. అసలు విశ్వాసం అంటే కనబడనిదని, విశ్వాసము ఎలా కలుగుతుందంటే వినుట వలన కలుగుతుందని, అసలు విశ్వాసము అంటే అదృశ్యమైనవి. ఇదిగో అదృశ్యమైనవి అంటే పరలోకం కంటికి కనిపించదు, నరకం కంటికి కనిపించదు, అవి ఉన్నవి అని విశ్వాసం గురించి చెప్పబడుతూ ఉంది. అలా
విశ్వసించిన వారు ఏం చేయాలంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, చూడండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చూడండి, మీ హృదయములను ఏం చేయకండి, కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, కానీ మీ హృదయములను కలవరపడనీయకండి, విచారపడనివ్వకండి. ఎందుకంటే మీరు ఈ భోగముల విషయమే ఆలోచిస్తున్నారేమో. ఇదిగో మీరందరూ ఎలా ఆలోచిస్తున్నారేమో, ఇదిగో ఏమి తిందుమని, ఏమి త్రాగుందామని, ఏమి ధరించుకుందామని, ఇదిగో ఈ లోకంలో మాకు ఇల్లు లేకుండదేమో కదా, ఇదిగో మాకు ఇంట్లో ఈ సమస్యలు ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. మీ హృదయంలో ఏం చేస్తారంటే, కలవరపడనీయకండి, విచారపడనివ్వకండి. ఇదిగో మీరు నా యందు విశ్వాసం ఉంచండి. మీరు నా యందు విశ్వాసం ఉంచితే నేను వెళ్ళి ఏం చేస్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఎలాంటి స్థలాన్ని సిద్ధపరుస్తానంటే, ఇదిగో మామూలు స్థలం అయితే కాదు, అది నిత్య నివాసం. మనం కట్టుకున్నటువంటి ఇల్లు మనము శాశ్వత కాలము ఉండం, శాశ్వత కాలం ఉండం. మన పిల్లలకి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇదైతే వాస్తవం, పచ్చి నిజం. కానీ ప్రభు కట్టే నివాసము నిత్యము ఉండడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడంట. నివాసములను ఏం చేస్తున్నాడంట, సిద్ధపరుస్తున్నాడంట. ఎవరికి సిద్ధపరుస్తాడంటే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచున్న వాళ్ళకి మాత్రమే సిద్ధపరుస్తానన్నాడు. నా యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, వాళ్ళకి మాత్రమే నేను సిద్ధపరుస్తాను, వేరే వాళ్ళకు సిద్ధపరుస్తున్నాను. కలవరపడనీయకండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆనాడు అపోస్తులైన వారందరూ, శిష్యులైన వారందరికీ చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. మీరు విశ్వసిస్తున్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి. ఇదిగో మీరు విశ్వసిస్తున్నారు, విచారములు పెట్టుకోవద్దండి, అనుమానం కలిగి ఉండకండి. ఇదిగో మీకు నివాసములు సిద్ధపరచ వెలుచున్నాను, అది నిత్యమైన నివాసము. ఆ నివాసం గురించి మీరు ఆలోచించండి. ఇదిగో తాత్కాలికంగా ఉండే నివాసముల నిమిత్తం మీరు చింతింపకండి. ఇదిగో బెంగ పెట్టుకోవద్దండి, మాకు ఇది లేదు కదా, అది లేదు కదా అని ఏమాత్రము బెంగ పెట్టుకోవద్దు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి. ఏం చేయండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు మేలు దొరుకుతుంది అని చెప్తున్నాడు. అంటే విశ్వాసం ఉంచటం వలన మీ హృదయంలో ఉన్నటువంటి కలవరాన్ని, విచారములను, భోగములను తీసివేసి, ఇదిగో మీ హృదయమును నేను శాంతింప చేస్తాను, మీ హృదయమునకు సమాధానమును చేకూరుస్తాను. అది ఇదిగో మీరు బాధల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, చాలా సమస్యలతో ఉండొచ్చు, కానీ విశ్వసించిన వాడు ఏం చేస్తాడంటే శాంతంగా ఉంటాడు. ఎన్ని సమస్యలైనా తట్టుకోవడానికి శక్తి కలిగి ఉంటది. విశ్వసించిన వాడు బాధను, శ్రమను ఎదుర్కొనటకు ప్రభువు శక్తిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. విశ్వసించిన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది, కానీ ఇదిగో లోకంలో జల్సాలు చేసేవానికి ఇది తెలియదు. బాధ రాగానే ఎవరి మీద ఒకరి మీద కోపం చూపించేది, బాధ రాగానే ఎవరినైనా తిట్టేది, ఇవే జరుగుతుంటాయి. కానీ విశ్వసించిన వాడు ఓర్పు కలిగి, సహనము కలిగి, నెమ్మది కలిగి, నాకు ప్రభు సహాయకుడని విశ్వసించి, ఇదిగో శ్రమను గాని బాధను గాని ఎదుర్కొన్నట్టుకు శక్తిమంతుడు అవుతాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే. నేను చెప్పే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయి కదండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు శ్రమను గాని బాధను గాని ఎదుర్కొంటాడు. అలాంటి వాడు సిగ్గుపడడంట. ఎలాంటి వాడు? విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడంట. అందుకని యెషయా గ్రంథంలో ఆయన గురించి ప్రవచనాన్ని చెప్తూ 28వ చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసివాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో ఏం చేశాడంట? పునాదిగా రాతిని వేసిన వాడు ఉన్నాడంట. నేనే ఇదిగో నిత్యమైన నివాసం. మీరు ఈ భోగముల నిమిత్తము కలవరపడకండి, బెంగ పెట్టుకోవద్దండి అని చెప్తున్నాడు. ఇదిగో మీరు విశ్వసిస్తున్నారా? కలవరపడకద్దండి, నా యందు విశ్వాసం ఉంచాడని ప్రభు చెప్తున్నాడు. ఈ విశ్వాసం అనేది ఇదిగో లోకస్తులకైతే తెలీదు,
కేవలం ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎవరికి పడితే వాళ్ళకి తెలియదు. అసలు విశ్వాసం అంటేనే ఆత్మ సంబంధమైనది. విశ్వాసం అంటేనే భక్తికి సంబంధించింది. విశ్వాసం అంటేనే ఇదిగో ఆత్మీయులకు సంబంధించింది. ఇది భక్తిహీనులకు సంబంధించింది కాదు. లోకంలో అన్ని జనాలు అడిగితే విశ్వాసం అంటే ఏదో ఒకటి గుడ్డికి చెప్పొచ్చు, కానీ క్రైస్తవులను మాత్రమే అడిగితే మాత్రం వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. ఇదిగో ప్రభువును నేను విశ్వసించాను. ఎలా విశ్వసించామంటే, నా నిమిత్తం మరణించినటువంటి వ్యక్తి, నా కొరకు మరలా రాబోతున్న వ్యక్తి నేను బలంగా నమ్ముతున్నాను. నేను శ్రమలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా ఎలాగైనా నేను విశ్వసించాను. విశ్వసించి ఇదిగో ఆయన రాబోతున్నాడు, నేను చేసినటువంటి ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని చెప్పే విధంగా ఉంటాడు క్రైస్తవుడు. ఎలా ఉంటాడంటే చెప్పే విధంగా క్రైస్తవుడు ఉంటాడు. ఇప్పుడు విశ్వాసం గురించి ఇంతవరకు విన్నారు. అందరు విన్నారండి? విన్నారా? విశ్వాసం గురించే చెప్పిన నేను ఇంతవరకు. విశ్వాసం గురించే చెప్పిన అన్ని పాయింట్లు విశ్వాసం గురించి. విశ్వసించేవాడు కలవరపడు, విశ్వసించేవాడు బెంగ పెట్టుకోకూడదు, విశ్వసించేవాడు ఆ హృదయంలో కలవరాన్ని నింపుకోకూడదు, విశ్వసించేవాడు అసలుకి సిగ్గే పడాడంట, విశ్వసించేవాడు శాంతి సమాధానము కలిగి ఉంటాడు అని విశ్వాసమును గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీ. విశ్వాసమును గురించి చెప్పబడిన మాటలు. ఈ మాటలన్నీ మాకు అర్థమైన వాళ్ళ చేతులెత్తండి కొంచెం. నేను ఇంతవరకు చెప్పిన మాటలన్నీ అర్థమయ్యావి, కొంతలో కొంతైనా అర్థమయ్యావి అన్న వాళ్ళ చేతులెత్తండి. కొంతలో కొంత అయినా అర్థమయ్యాయి కదా? దేవునికి స్తోత్రం. అలాగైతే మంచిది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అసలుకి మీ విశ్వాసమునకు ఫలం ఏమిటి చెప్పండి. మీ విశ్వాసమునకు ఫలం ఏమి? మీ విశ్వాసమునకు ఫలం ఏమి? ఇదిగో మీరు ఏం చేశారంటే, మీరు విశ్వసించారు. ఏమని విశ్వసించారు? ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటి తెలుసా? మీ అందరికీ నేను సూపర్ 6 ఇస్తా. ఎన్ని? సూపర్ 6 ఇస్తాని ఇదిగో ఓటేయక ముందే అన్ని హామీలు ఇచ్చాడు. మీరు విశ్వసించారు. ఏమని? ఇదిగో మా నాయకుడు మేము గెలిపిస్తే ఏం చేస్తాడు? ఇదిగో మాకు అన్ని అమలు చేస్తాడు, మమ్మల్ని అన్ని పోషిస్తాడు, సమస్త విధములుగా ఆయన మాకు మేలు చేస్తాడని మీరు విశ్వసించి ఏం చేశారంటే ఓటేశారు, గెలిపించాడు. అవునా కాదా? అలానే గెలిపించారా? లేకుంటే ఆయన ఎంతకైనా కదా? మీరు గెలిపిస్తేనే ఆయన గెలిచాడు. మనం ఓటేస్తేనే ఏమని చెప్పండి ఆయన గెలిచాడు. ఆయన ఎంతకైనా కాలేడు. మనం గెలిపించి ఇదిగో మమ్మల్ని పాలించు అని ఆయన చెప్పాం కాబట్టి మనల్ని పాలిస్తున్నాడు. మనం చెప్తేనే ఆయన పాలించేది, మనం చెప్పకుంటే పాలించాడు. మనం ఓటేస్తే ఆయన ఎలా గెలుస్తాడు చెప్పండి? కాబట్టి ఇప్పుడు మీరు విశ్వసించారు, ఆయన వాగ్దానం చేశాడు సూపర్ 6 ఇస్తానని. ఇప్పుడు మీరు విశ్వసించారు, మీ విశ్వాసానికి ఫలితం ఏది? ఫలం ఏది? మీరు విశ్వసించారు, ఆయన చంద్రబాబు నాయుడు ఇదిగో సూపర్ 6 అంటే 2-3 చేసేసాడు, ఇంకా చేస్తాడు అని మీరు నమ్ముతున్నారు. అలాగే నేను విశ్వసించాను, బాధల్లో ఉన్నాను, ప్రభునందు నమ్మకం కలిగి ఉన్నాను. ఇదిగో నా విశ్వాసానికి ఫలం ఏమబ్బా? నా విశ్వాసానికి ఫలం ఏమి ఇసలకి అంటే ఆనాడు చెప్తూ భక్తుడైనటువంటి పేతురు గారు తన గ్రంథం అందు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఒకసారి పేతురు పత్రిక చూడండి. ఒకసారి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నా. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూడండి, మీరు ఆయన చూసారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసారా? సమాధి చేసినట్టు మీరేం చూసారా? తిరిగి లేచినట్టు మీరు చూసారా? చూడలే. ఆయనను మీరు ఏం చేశారు చెప్పండి? నమ్మారు, విశ్వసించారు. అదే విశ్వాసం. మీరు ఆయన చూడలేదు. అసలుకి ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఆయన అందంగా ఉంటాడో, నల్లగా ఉంటాడో, ఎలా ఉంటాడో అసలుకి తెలియదు. కానీ యేసు ప్రభు ఈ చరిత్రలో ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచాడంటే గెలిచాడు. మేము నమ్మామంటే అవును, బలంగా నమ్మామంటాం. అవునా కదా? మీరు చూడకపోయినను మీరు విశ్వసించారంట. తర్వాత చూడండి, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు. చూడండి, కన్నులారా చూడకయే మీరు విశ్వసిస్తున్నారంట. అవును, విశ్వసిస్తున్నాం. తర్వాత మీ విశ్వాసమునకు ఫలము. చూడండి, మీ విశ్వాసమునకు ఫలం ఏంటో తెలుసా? అలా విశ్వసించారు కదా. ఇదిగో మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. చూడండి, మీ విశ్వాసమునకు ఫలం ఏంటో తెలుసా? ఆత్మరక్షణ. ఇదిగో మీ అందరి ఎవరనుకుంటారు? మీరందరూ
మట్టి బొమ్మలు. ఎవరంట? మట్టి బొమ్మలు. ఈ మట్టి బొమ్మలలో దేవుడు ఏముదాడు? జీవవాయువు నూదగా నరుడు ఏమాయను? జీవాత్మాయను. ఇప్పుడు ఈ ఆత్మ రక్షింపబడుతుందంట. మీరు విశ్వసిస్తే ఈ మట్టి ఘటాలలో ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడుతుందంట. ఈ మట్టి ఘటాలలో ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడుతుంది. అందుకనే మీ విశ్వాసమునకు కలుగు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీ విశ్వాసానికి ఫలం ఏంటి చెప్పండి? ఆత్మరక్షణ. బలంగా నమ్ముతున్నామా? లేదా మధ్య వరకు నమ్ముతున్నామా? పూర్తి నమ్ముతున్నాం కదా? పూర్తి నమ్మాలి కూడా. ఎందుకంటే మనం విశ్వసించింది మామూలు విషయం కాదు. అసలుకి మరణాన్ని జయించినటువంటి వ్యక్తిని నమ్ముకున్నాం మనం. ఎవరికి లేని ఘనత కీర్తి కలిగినటువంటి యేసు ప్రభువును మనము నమ్ముకున్నాం. మన విశ్వాసమునకు కలుగు ఫలం ఏమిటంటే ఆత్మరక్షణ. ఇప్పుడు మనం అందరు నమ్మాము, మనం అందరూ విశ్వసించాం, మన అందరి ఆత్మలు ఏం చేయాలి తెలుసా? ఆత్మలు రక్షింపబడాలి, ఆత్మరక్షణ జరగాలి. అలా జరగలేదంటే మనము ఇదిగో వెనుక తీసిన వారం, ప్రభును సంపూర్తిగా విశ్వసించిన వాళ్ళము. చూడండి, ఇప్పుడు మీకు విషయం అర్థమైంది. ఇంతవరకు నేను నేర్చుకున్న విశ్వాసం గురించి చెప్పుకుంటూ వస్తూ మీ విశ్వాసమునకు ఫలం ఏమైనా అడిగితే మీరు ఏం చెప్పారు? గ్రంథం ఏం చెప్పింది? మీ విశ్వాసమునకు ఫలం ఏంటి చెప్పండి. ఒకవేళ ఇంకోసారి వస్తే నేను అప్పుడు అడుగుతా, ఆ రోజు నేను ఏం చెప్పినానంటే మీకు గుర్తుందా అంటే మీరు ఏం చెప్పాలి అప్పుడు? ఇదిగో నువ్వు ఆ రోజు ఏం చెప్పావు తెలుసా? విశ్వాసమునకు ఫలము ఏమిటి అని ఒక విషయాన్ని చెప్పావు. ఆ విషయానికి ఆన్సర్ ఏంటంటే ఇదిగో విశ్వాసమునకు ఫలం ఏమిటంటే ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. అందుకనే విశ్వసించువాడు కలవరపడు, నేను రక్షింపబడతాను, నా ప్రభు వలన రక్షింపబడతాననే ధైర్యంగా చెప్పగలిగే సమర్థత ఒక క్రైస్తవునికి మాత్రమే ఉన్నది. ఇప్పుడు చాలా మంది విశ్వసించారంట. ఏం చేశారంట? విశ్వసించారంట. ఇదిగో ఇలా క్రైస్తవులు క్రీస్తు గురించి ప్రకటిస్తుండగా పూర్వమందు జరిగినటువంటి కొన్ని సంగతులు చూడాలి ఒకసారి. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా చూడండి. మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించినటువంటి నోవాహును మరి 7 కాపాడేను. చూడండి, మనందరికి ఎవరు తెలుసు? నోవాహు గారు తెలుసు. పెద్ద ఓడ కట్టాడు. ఇదిగో ఈ లోకం మీదికి జలప్రలయము వస్తుంది. జలప్రలయము తప్పకుండా వస్తుంది, లోకానంతటిని ముంచేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితిలో ప్రభువుని విశ్వసించండి. మీరు ప్రభువుని విశ్వసించి ఈ ఓడలకు చేరండి. ఇదిగో మీ ఆత్మలు రక్షింపబడతాయి. మీరు విశ్వసించండి, ప్రభువుని విశ్వసించండి అంటే వారు విశ్వసించారా? విశ్వసించలే. చాలా రోజుల నుంచి కడుతూనే ఉన్నాడు. ఏది వాన, ఏది ఆకాశం ఎట్టున్నది అట్టే ఉన్నది అని ఇదేందో దాన్ని ఏమంటారు అబ్బా, వెటకారంగా మాట్లాడారు. వెటకారంగా మాట్లాడితే అనుకోకుండా పక్షులు, జీవులు, దోమలు, మన ఇంటి ఎదుర్కొన్నటువంటి కుక్కలు అన్ని దాంట్లోకి వెళ్ళిపోయాయి. ఇదిగో పాపం చేసినటువంటి భక్తిహీనులైనటువంటి వారందరూ నిలిచిపోయారు. విపరీతమైన వర్షం రాగా ఇదిగో కొండలు దాటేంతగా నీళ్లు వచ్చేసరికి అందరూ చచ్చిపోయారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? విశ్వసించిన వారు, విశ్వసించని వారు, విశ్వాసం లేని వాళ్ళు. దేవుడు చేస్తాడో లేదో అని ఇప్పుడు మనలో కూడా ఉండొచ్చు. అసలు నేను రక్షింపబడతానో లేదో, అసలు నా ఆత్మ రక్షింపబడతాదో లేదో అని ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ని మీరు ఏం చేయాలి తెలుసా? సంపూర్తిగా తీసిపడాలి. నేను నమ్ముచున్న ప్రభువు సామాన్యుడు కాదు, తప్పకుండా నా ఆత్మ రక్షింపబడుతుంది. ఎలా రక్షింపబడుతుంది అంటే నేను ఆయన దృష్టికి మంచిది చేస్తున్నా. ఆయన దృష్టికి ఏం చేస్తున్నా? మంచిది చేస్తున్నా, నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను. ఇదిగో నేను భక్తి మార్గాల్లో నడుస్తూనే ఉంటాను. నా ఆత్మ ఎందుకు రక్షింపబడదు అని మీరు సూటిగా ప్రశ్న వేసుకుంటే మీ ఆత్మ రక్షింపబడుతుంది. ఇదిగో అపనమ్మకాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి, ఇదిగో మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మరక్షణ ప్రతి ఒక్కరూ పొందగలరు, తప్పకుండా పొందగలరు. ఈనాడు నేర్చుకున్నటువంటి పాఠం వచ్చేసి మీ విశ్వాసమునకు కలిగే ఫలం ఏమిటంటే మీరు సమాధానం సూటిగా చెప్పాలి. నా ఆత్మ తప్పకుండా రక్షింపబడుతుంది. ఎందుకంటే నేను ఆయన చెప్పిన మార్గాల్లో నడుస్తున్నా. ఆనాడు నోవాహు జలప్రలయములో ఆనాడు ఆయన మార్గాల్లో నడవలే. భక్తిహీనులు అంట. చూడండి, భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళు, విశ్వాసము లేని వాళ్ళు, అవిశ్వాసులు, చూడండి మూర్ఖులు, పాపం చేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? ఓడలో లేకుండా ఇదిగో నీటిలో
మునిగి పోయారు, ఓడ మాత్రం పైకి వచ్చింది, రక్షింపబడ్డారు. ఇలా చాలా మంది నోవాహు గురించి చెప్పబడింది. తర్వాత ఇదిగో మనందరికీ తెలుసు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఎర్ర సముద్రం. తెలీదా ఎర్ర సముద్రం? 2 పాయలు ఎవరి వలన? దేవుని వలన, ఆయన నాయకుడైనటువంటి మోషే వలన జరిగింది. ఇది చరిత్రలో నిజంగా ఉంది. ఇప్పటికైనా వెళ్ళినా కూడా అవి ఆ రథాలు మొత్తం అలానే ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి క్రియలను చూసిన తర్వాత పగలు ఏ స్తంభం అంట, రాత్రి ఏ స్తంభం అంట, అగ్ని స్తంభము. అలాంటి అద్భుతమైనటువంటి క్రియలు చేసినా కూడా చాలా మంది ఆయనను విశ్వసించలేదంట. ఏం చేశారు తెలా? శనిగారంట ఆయన మీద. శనిగి ఆయనకు కోపం పుట్టించారంట. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, నేను 12 నుంచి చదువుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమైందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను. చూడండి, అరణ్యములో రాలిపోయావంట. అన్ని అద్భుత క్రియలు చేసినటువంటి వాళ్ళే అరణ్యంలో చచ్చిపోయాడు. మా దేవుని మీద విశ్వాసం ఉంచాలి కదా అనే ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేకపోలేదు. అసలు విశ్వాసమే లేదు, నమ్మకమే లేకుండా ఇదిగో దేవుని శాపానికి గురయ్యారు, మరణించి ఇదిగో విశ్వాసమునకు కలుగు ఆత్మ రక్షణను వాళ్ళు పొందలేకపోయారు. వాళ్ళు కానానుకు చేరలేదేమో కానీ పరలోకానికి అసలుకి చేరుండ్రు. అవునా కదా? దేవుని మాటను నమ్మలే వాళ్ళు ఎందుకు కానానులో ప్రవేశించలేకపోయారంటే ఇది చూడండి ఒకసారి 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిరో? ఇదిగో అవిధేయులైన వారిని గుర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే మీరు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. చూడండి, అవిశ్వాసం వచ్చి చచ్చింది మనుషుల్లోకి. ఇప్పుడు అవిశ్వాసం వస్తే ఇదిగో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇదిగో దుష్ట హృదయాన్ని తెచ్చుకునే స్వభావం నిడినటువంటి మనుషులకు ఉంది. అందుకనే మీరేం చేయాలి తెలుసా? ఒకరినొకడు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మను కాపాడుకోండి, ఆత్మ రక్షణను కాపాడుకోండి అని మనకు లేఖనాల ద్వారా చెప్పబడుతుంది. మోషే ద్వారా అన్ని క్రియలు చేసి వాళ్ళు చావడానికి వెళ్ళింది. మోషే ద్వారా అన్ని అద్భుతమైనటువంటి క్రియలు చూసి వాళ్ళు చావడానికి వెళ్ళిపోయారు. చూడండి ఒకసారి, ఎంత వింత! అంత బానిస బ్రతుకులో ఉండగా విడిపించి ఇదిగో పగలు మేఘస్తంభమానం, రాత్రి అగ్నిస్తంభమానం ఉండి ఎర్ర సముద్రంలో పాయలు చేసి, విచిత్రం అసలుకి ఏ నాటికి జరగదు అలాంటివి. దేవుని అద్భుతమైనటువంటి క్రియలు చూసి వాళ్ళు అవిశ్వాసము చేతనే చనిపోయారు, అవిశ్వాసము చేతనే చచ్చిపోయారు. ఈనాడు ఉన్నటువంటి ఈ కాలంలో కూడా మనలోకి అవిశ్వాసం వస్తే ఇదిగో మధ్యలోనే చచ్చిపోతాం. దేవుణ్ణి విడిచిపోయి వెళ్ళిపోతాం. దేవుని విడిచిపెట్టి అవిశ్వాసం హృదయంలోకి వచ్చి దుష్టులను అనుసరిస్తూనే ఉంటాం. ఇదిగో శ్రమలు, ఇరుకులు, బాధలు ఇవన్నీ మనల్ని మీదకి వచ్చినప్పుడు ఇదిగో అడ్డమైన దారులు తొక్కడానికి పాల్పడతాం. ఇదిగో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నీతి మార్గాలను, సత్యమైన మార్గాలను, న్యాయమైన మార్గాలను అసలుకి చాలా చూడము. ఇప్పుడు ఈ పత్రిక ఎవరికి రాయబడుతుందంటే ఇదిగో గలతీలో పేతురు పత్రిక. వీళ్ళకి చాలా శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలు అంటే చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మిక్కిలి ఆనందిస్తున్నారు గాని
అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. చూడండి, కొంచెంకాలం మీకు దుఃఖం కలుగుతుంది, కొంచెం కాలం మీకు శ్రమ కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఎవరు కలుగుతుంది చెప్పండి? శ్రమ ఎందుకు కలుగుతుంది? దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఆనాడు ఈ గ్రంథం చెప్పబడుతున్నప్పటికీ ఆయన ఎవరికి రాస్తున్నాడంటే, ఇదిగో గలతీలో ఉన్నటువంటి పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియా అను దేశములు యందు చెదరిని వారిలో చేరిన యాత్రికులకు చెప్తున్నాడు. వీరు ఏం చేశారు తెలుసా? క్రీస్తు నిమిత్తం విపరీతమైనటువంటి శ్రమలు అనుకున్న వాళ్ళు, క్రీస్తు నిమిత్తం అనేక బాధలు అనుభవించిన వాళ్ళు, దుఃఖాన్ని తెచ్చుకున్న వాళ్ళు, క్రీస్తు నిమిత్తం అనేక పాటలు పడినటువంటి వ్యక్తులు. వీళ్ళ గురించి రాబడుతుంది. మనకు అన్ని దుఃఖాలు ఉన్నాయా? దేవుని పని చేసి మాకు ఎంత దుఃఖం అనిపిస్తున్నాం మీరు ఎవరైనా చెప్పగలరా? మనకెక్కడ దుఃఖము? అసలు దేవుని సేవలో ఉన్నప్పుడు అలాంటి కన్నీటితో కూడినటువంటి, దుఃఖంతో కూడినటువంటి అనుభవాలు మనకెక్కడ చెప్పండి? ప్రశాంతంగా తింటున్నాము, పని చేస్తుంటున్నాము, ఊకుంటున్నాం. దేవుని స్వార్థ నిమిత్తం ఏది మన ప్రయాస, ఏది మన కష్టం? చూడండి, ఆనాడు ఈ గలతీలో ఉన్నటువంటి, పొందులో ఉన్నటువంటి, బితూనిలో ఉన్నటువంటి చేరారంట యాత్రికులు, చెదిరిపోయారంట యాత్రికులు. ఇదిగో పౌలు గారు, పేతురు గారు ప్రకటిస్తుండగా వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మీకు మేము విశ్వసించాం ప్రభు మమ్మల్ని రక్షిస్తాడని. ఇదిగో మీరు విశ్వసిస్తున్నారు ఏమని? ఇదిగో ప్రభు నా రక్షకుడు రాబోతున్నాడు, ఫలాన్ని ఇస్తాడని. ఇదిగో మీకు కొంతకాలం శ్రమ రావచ్చు, ఎందుకంటే క్రీస్తును ప్రకటిస్తే ఇదిగో మరణ శిక్ష అని రోమా చక్రవర్తుల ద్వారా చెప్పబడతాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఆనాడే అయితే మన బైబిల్ గ్రంథం మొత్తం పూర్తయిపోయేసరికి ఇలాంటి శ్రమలు ఇప్పుడైతే లేవు. ఇలాంటి శ్రమలు అయితే ఇప్పుడు లేవు. ప్రశాంతంగా దేవుని మందిరానికి చేరి వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆనాడు మనకు కూడా చెప్పబడినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటో తెలుసా? ఇదిగో మీరు విశ్వసించారు కదా ఏమని? ప్రభు నన్ను రక్షిస్తాడు, నా ఆత్మ రక్షింపబడుతుంది. ఇదిగో నా విశ్వాసమునకు కలుగు ఫలం ఏమిటంటే ఆత్మ రక్షింపబడుతుంది అని మీరు విశ్వసిస్తున్నారు కదా. ఇదిగో మీరు విశ్వాస సంబంధులైతే ఇదిగో ఆ విశ్వాసమును గురించి ఇతరులకు ప్రకటిస్తారు, విశ్వాసమును గురించి ఇతరులకు ప్రకటిస్తారు. ఇదిగో పౌలు గారు చాలా బాధపడితే ఏం చెప్తున్నారో తెలుసా? పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను కదా, ఓ క్రైస్తవులారా, ఓ సహోదరులారా, నాకు మాత్రమే కాదు మీకును అనుగ్రహింపబడిందంట. ఏ శ్రమ? సువార్త పని అయినటువంటి శ్రమ, సువార్త నిమిత్తమైనటువంటి శ్రమ మీకును ఇవ్వబడిందంట. ఫిలిప్పీ పత్రిక ఒకసారి 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మీరు కూడా శ్రమ పడాలి. మీరు విశ్వసించిన వాడు నేను విశ్వసించింది కనుక మాటలాడితేనని వ్రాయబడిన ప్రకారం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలంట. అలాగైతే మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మ రక్షింపబడుతుంది. ఇప్పుడు మనం ఇంతకాలం ఇన్ని నిమిషాలు కొంతకాలం ఇప్పుడు నేర్చుకున్నాం, కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. మనం ఏమేమి విషయాలు నేర్చుకున్నామంటే, అసలుకి విశ్వాసమునకు కలుగు ఫలం ఏంటి చెప్పండి? ఆత్మరక్షణ. ఒకవేళ మనలోకి అవిశ్వాసం వస్తే ఆత్మ రక్షింపబడుతుంది చెప్పండి? రక్షింపబడుతుందా? అది బాధ అయినా కావచ్చు, ఇరుకైనా కావచ్చు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవిశ్వాసం మనలోకి వచ్చిననుకో మన ఆత్మ రక్షింపబడుతుందా? రక్షింపబడదు. ఇదిగో ఇశ్రాయేలులను చూసామా? వాళ్ళందరూ మధ్యలోనే అరణ్యంలోనే చనిపోయారు. ఇదిగో నోవాహు ప్రకటించినప్పుడు జలప్రలయంలో కొట్టుకొని పోయారు. వీళ్ళందరి ఎగ్జాంపుల్ చూసాం. అవిశ్వాసం చేతనే వాళ్ళు రక్షింపబడలేకపోయారు. ఇప్పుడు మనం ఇంతకాలం నేర్చుకున్నది ఏమిటంటే, మన విశ్వాసమునకు కలిగే ఫలం ఏమిటి అంటే ఆత్మరక్షణ అని మీరు నేర్చుకొని ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, మీ స్తోత్రములు కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ వాక్యంలో స్థిరపడే గొప్ప ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి వందనాలు.